విశాఖలో విలువైన రామానాయుడు స్టూడియో భూములను వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2003లో చంద్రబాబు ప్రభుత్వమే కేటాయించిన భూములను తిరిగి తీసుకోనుండటం వెనుక పక్కా రాజకీయ వ్యూహం ఉందని అంటున్నారు. ఈ వ్యవహారంలో వైసీపీలోని కీలక నేతలకు షాక్ ఇవ్వడమే కాకుండా దగ్గుబాటి కుటుంబానికి కూడా ప్రభుత్వం ఝలక్ ఇచ్చినట్లు చెబుతున్నారు. విశాఖ సాగర తీరం ఎదురుగా కొండపై సురేష్ ప్రొడక్షన్స్ కోసం 2 దశాబ్దాల క్రితం ప్రభుత్వం భూములు కేటాయించింది. ఇందులో కొంత నిర్మాణం చేపట్టగా చాలా వరకు ఖాళీగా ఉండిపోయింది. ఆ ఖాళీ స్థలంలో అవుట్ వేయడానికి గత ప్రభుత్వంలో ప్రయత్నాలు జరిగాయి. అయితే టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లడంతో రామానాయుడు స్టూడియో భూములపై స్టే విధించారు. ఇప్పుడు గతంలో కేటాయించిన భూమిలో 17 ఎకరాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని అనుకోవడం సంచలనం రేపుతోంది. టీడీపీకి అత్యంత సన్నిహితమైన సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి వెంకట్ నుంచి భూములను వెనక్కి తీసుకోవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. అయితే ఆ భూములు దగ్గుబాటి కుటుంబం చేతిలో లేవని, వాటిని వైసీపీ నేతలు బలవంతంగా లాగేసుకోవడంతోనే ప్రభుత్వం చర్యలు తీసుకుందని టీడీపీ వాదిస్తోంది. మొత్తానికి ప్రభుత్వ నిర్ణయంతో విలువైన స్థలం ప్రజలకు దక్కిందని అంటున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ వ్యవస్థాపకుడు దగ్గుబాటి రామానాయుడు టీడీపీ ఎంపీగా ఉండగా ఈ భూములు కేటాయించారు. 1999 నుండి 2004 మధ్య అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో పర్యాటక అభివృద్ధితో పాటు సినిమాల చిత్రీకరణ కోసం రామానాయుడు స్టూడియోకు భూములను కేటాయించారు. విశాఖ భీమిలి బీచ్ రోడ్డులోని మధురవాడ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 336 లో 34.44 ఎకరాల భూమిని ఎకరా 5.2 లక్షల రూపాయలు చొప్పున కేటాయించారు. ఈ భూమి విలువ ఇప్పుడు కోట్లలో ఉంది. కేటాయించిన భూమిలో దాదాపు సగం స్థలంలో రామానాయుడు స్టూడియో నిర్మించారు. ఇంకా సుమారు 15 ఎకరాలు ఖాళీగా వదిలేశారు. గత ప్రభుత్వంలో ఈ భూమిలో ఎకరా భూమిని తీసుకుని ఇల్లు కట్టుకుందామని వైసీపీలోని ముఖ్య నేత భావించారని ప్రచారం జరిగింది. ఇందుకోసం భూమిని ఇతర అవసరాల కోసం బదిలీ చేసుకునేందుకు వీలుగా వీఎంఆర్డీఏకు సురేష్ ప్రొడక్షన్ ద్వారా లేఖ రాయించారు. ముఖ్య నేతకు ఎకరా పోను మిగిలిన స్థలంలో అవుట్ వేసుకుని వైసీపీ నేతలకు 50% భాగస్వామ్యం ఇచ్చేలా ఒప్పందం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ పెద్దలే కోరడంతో వీఎంఆర్డీఏ వెనువెంటనే అనుమతులు ఇచ్చింది. అయితే తీర ప్రాంతంలోని కోస్తా నియంత్రణ మండలి పరిధిలో ఉన్న ఈ భూమిపై జిల్లా యంత్రాంగానికి హక్కు లేదని, ఢిల్లీ స్థాయిలోనే అనుమతులు తెచ్చుకోవాలని అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో రామానాయుడు స్టూడియో భూముల్లో లేఅవుట్ వేయడంపై కోర్టు స్టే విధించింది. దీంతో వైసీపీ ముఖ్య నేత ఇక్కడ ఇల్లు నిర్మించుకోవాలనే ఆలోచన విరమించి రుషికొండ వైపు దృష్టి మళ్లించారని అంటున్నారు. దీంతో ఖాళీగా ఉండిపోయిన భూములు సురేష్ ప్రొడక్షన్ పేరున ఉంటే ఎప్పటికైనా ఆక్రమించుకునే ప్రమాదం ఉందని భావించిన ప్రభుత్వం వాటిని వెనక్కి తీసుకుంటూ నిర్ణయం తీసుకుంది. దీంతో సురేష్ ప్రొడక్షన్స్ తో పాటు ఆ భూములపై ఆశలు పెట్టుకున్న వైసీపీ నేతలకు షాక్ ఇచ్చినట్లయిందని అంటున్నారు.